భారీ వర్షాలతో గుంటూరు జిల్లా ప్రజలు భీతిల్లారు. గురువారం ఒక్కసారిగా విరుచుకుపడిన వరుణుడు 7 ప్రాణాలను బలిగొన్నాడు. ఉప్పొంగిన వాగులు, వంకలు ఊళ్లనే ముంచెత్తాయి. జిల్లాలోని వాగులు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో వర్షం ఉప్పెనలా వచ్చిపడింది. భారీ వర్షాల వల్ల జిల్లాలో 7 ప్రాణాలు కోల్పోయారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో సింగారయ్య అనే వ్యక్తి, సత్తెనపల్లి వాల్మీకి నగర్లో 2 బాలుడు ఆదిత్య నీటిలో మునిగిపోయి మృత్యువాత పడ్డాడు. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం, నవాబ్పాలెం మధ్య కుప్పగంజి వాగులో చిక్కుకొని ఏడుకొండలు, అతని భార్య సుబ్బాయమ్మ, తమ్ముడి కుమార్తె 7 వనజ మృతి చెందగా, కుమారుడు వెంకటేశ్వర్లు తాటిచెట్టు పట్టుకుని వేలాడుతూ ఉండగా స్థానికులు అతి కష్టం మీద బాబుని కాపాడారు. సత్తెనపల్లి మండలం గోరంట్ల వద్ద ఎద్దువాగు పొంగి అబ్రహం అనే యువకుడు మృతి చెందాడు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుంటూరు, కర్నూలు మధ్య వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ కాజ్వే కొట్టుకుపోయింది. ఫలితంగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. గుంటూరు, హైదరాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్పై నుంచి నీరు ప్రవహించడంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అద్దంకి, నార్కట్పల్లి రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. 500 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీకి ఒక్కరోజే 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.